వెంకటేశ్వర రెడ్డి ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ చాలా క్లియర్గా 2027కు మేము ఏదైతే పోలవరానికి సంబంధించిన ఫలాల్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్తున్న నేపథ్యంలో గతంలో ఇదే తరహా ప్రకటనలు మీరు కూడా చేశారు. అధికారంలోకి రాగా 2021 అన్నారు, 22 అన్నారు, 24 అన్నారు. తర్వాత అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితిలోకి ఈ గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు ఉన్నాయని అన్నారు. ఇప్పుడేమో 27లో మేము కంప్లీట్ చేసేస్తామని టీడీపీ చాలా గట్టిగా చెప్తుంది. ఎలా చూడాలంటారు? 72% మేము కట్టాము, కేవలం 3% మాత్రమే వైసీపీ కట్టింది. ఇది మరొక వాదన టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. శుభోదయం. పెద్దలు గోవర్ధన్ గారు చెప్పినట్లు మన కనుక రాజకీయాలు, పార్టీలు వీటన్నిటినీ పక్కన పెడితే అది ఆంధ్రుల జీవనాడి పోలవరం అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఈ జీవనాడి పోలవరాన్ని విభజన హామీలలో భాగంగా కేంద్రమే నిర్మించి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని నోడల్ ఏజెన్సీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం ప్రధాన తప్పిదం. రాజకీయాల కోసం, కాంట్రాక్టర్ల కోసం, మోడీ గారు చెప్పినట్టుగా ఏటీఎంలా వాడుకోవడం కోసం మరి రాయపాటి ఆ కాంట్రాక్టర్ తన అనునాయులు రాయపాటి సాంబశివరావు గారు అబ్బాయి కాంట్రాక్టరు రాయపాటి రంగబాబు గారు చెప్పినట్టు సోమవారం పోలవరం అని చెప్పేసి దండుకున్నట్టుగా ఇవన్నీ మనము ఒకసారి విశ్లేషించుకొని చూస్తే పునాదుల్లోనే తప్పు జరిగిందని గోవర్ధన్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు తప్పు ఎక్కడ జరిగిందనేది అందరికీ తేటతెల్లమవుతుంది, అర్థమవుతుంది. ఇక స్టేట్మెంట్ల విషయానికి వస్తే దేవినేని ఉమామహేశ్వరరావు గారు అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి 14 నుంచి 19 వరకు ఉన్న ఆయన రాసి పెట్టుకో జగన్ 18కి నీళ్లు ఇచ్చే మేము ఎన్నికలకు వెళ్తాం అన్నాడు. ఇవన్నీ మనం చూసాం. చూసి దొంగ అన్న సందంగా మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే తప్పిదాలు చేశారో, ఎవరైతే ఏటీఎం లాగా దోచుకున్నారో, ఈ దోచుకున్నారన్న మాట నేనన్నది కాదండి. సాక్షాత్ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు లక్షలాది మంది జనంలో బహిరంగ సభలో చెప్పిన మాట. ఇది అందరికీ సామాజిక మాధ్యమాల్లో కానీ ఆన్ రికార్డ్ అందరి దగ్గర ఉన్నదే. ఇప్పుడు అదే ఎన్డీఏ కూటమి వచ్చి దొంగ అన్న సందంగా 14 నుంచి 19 వరకు ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద, ఒక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద నిందలేస్తుంది అంటే వాళ్ళ అబద్ధాలు ఎంత తారాస్థాయికి చేరినాయో, ఎంత మితిమీరినాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. రైట్. ఇది క్లియర్ గా కేటగారికల్ గా ప్రతి సామాన్యుడు గమనిస్తున్న విషయం. మనం ఏం చెబితే మనం చెప్పిందల్లా ప్రజలు వింటారనుకోవటం, మనం చెప్పిందల్లా ప్రజలు నమ్ముతారనుకోవటం పొరపాటు. మనం చెప్పిన వాటిలో వాళ్ళకి నచ్చినవే వింటారు, నచ్చిన వాటిలో వాళ్ళకి నిజమే నమ్ముతారు. ఈ విషయాన్ని ఈ గ్లోబల్ ప్రచారం చేసే ఎన్డీఏ కూటమి గ్రహించాలి. రైట్. మరి మీరు అన్నట్టుగా నిజంగానే మరి సరే ఒక్క మాట నేను క్లియర్ గా 70% పూర్తి చేసాం, 80% పూర్తి చేశామని చెప్తున్నారు. కెనాల్స్ అన్ని, పర్మిషన్స్ అన్ని రాజశేఖర రెడ్డి గారి హయాంలో, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొత్తం వచ్చేసి అప్పటికే 67% పనులన్నీ పూర్తయినాయి. అక్కడి నుంచి వీళ్ళు ఎంత చేశారు, 14 నుంచి 19 వరకు వీళ్ళు ఎంత చేశారు, 19 నుంచి 24 వరకు మేము ఎంత చేశామనేది లెక్క తీసుకుంటే ఈ రెండు ప్రభుత్వాలు 14 నుంచి 19 వరకు చేసింది, 19 నుంచి 24 వరకు చేసింది చాలా తక్కువ. మేజర్ పార్ట్ అంతా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. రైట్.